జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. ఏంద్రా అది? సిగరెట్ కాల్చరా అంటే నాగస్వరం అవుతున్నట్టు ఊతున్నావా? తూ, సిగరెట్ గా అవమానం కదరా. అవ్వా అవ్వా అవ్వా, ఏందిది? నట్టింట్లో కూర్చొని మీ తమ్ముడు సిగరెట్ కాలుస్తా ఉంటే చూస్తా ఉంటావు, బుద్ధి లేదు నీకు? అత్త ఎంత మాత్రం ఇంట్లో లేకపోతే ఇంత బరి తెగిస్తారా? అయినా ఈ పాడలు పట్టలేనోడికి ఇదేం పోయే కాలం, సిగరెట్ కాలుస్తా ఉన్నాడు. నోరు మూసుకో, నువ్వు ఓవర్ యాక్షన్ చేయమాక. ఏందే ఓవర్ యాక్షనా? నువ్వు నోరు మూయమే, ఇదంతా ఒక టెక్నిక్. ఇప్పుడు ఈ సిగరెట్ నడ్డు పెట్టుకునే గీతని గోవిందని క్లోజ్ చేస్తాను. ఏందే క్లోజ్ చేస్తావా? నువ్వు గీతని గోవిందానికి క్లోజ్ చేయవు, గోవిందాన్నే క్లోజ్ చేసేటట్టుండవు. ఇదిగో సామి, ఇవన్నీ వద్దు. మరిది ఏంది పడేదాన్ని? నువ్వు పోదునా, అన్న బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చినాడు. సిగరెట్ ఇన్నాళ్ళు అలవాట్లేదు గానే మేఘాల్లో తేలినట్టు కొంచెం బానే ఉండదు. ఈ నికృష్టమైన అలవాటైందయ్యా. అయ్యో, సిగరెట్ కాల్చే మొగోళ్ళని చూస్తే ఆడవాళ్ళకి చిరాకు వస్తుంది గాని ప్రైవేట్ వస్తుంది. అదే పాయింట్. ఇప్పుడు ఈ సిగరెట్ కాల్చే చూసే గీత తట్టుకోలేదు. వీడు ఆరోగ్యం పాడైపోతా ఉంటే చూస్తే ఎట్ట ఉంటది? నీకు నాకు గొడవైతే మాట్లాడి తెలుసుకోవాలి గాని ఇట్ట ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎట్టా అని చెప్పి వాడి మీద ఉండే ప్రేమ అక్కర అంతా బయట పెట్టేస్తది. ఆటోమేటిక్ గా ఇద్దరు లబ్జనక అన్నమాట. ఏందే లబ్జనకనా అంటే? అట్ట కలిసిపోతారులే. అను సిగరెట్ అయిపోయినది. ఒరేయ్, నీ ప్రాక్టీసు నువ్వు నాగస్వరం వాయించినట్టు తూ దద్దుడా. స్టైల్ గా కాల్చరా, కాలు మీద కాలేసుకుని. నేను కాలు చూపిస్తా, ఇటీ అగిపెట్టి. వీడి మొహం ఏందిరా బాబు? ముంతపొగ కారానికి మొహం మొత్తం కోతికి కందిపోయినట్టు ఎర్రగా కందిపోయి ఉండదే. నడిపోడా రేపేదోడా ఐడియా ఇచ్చే ముందు ఏం ఐడియా అన్నా? ఎందుకు లేరా? అట్ట కాదులేరా, చెప్పు తూరే. సిల్వర్ జూబ్లీ ఐడియా. సిల్వర్ జూబ్లీ ఐడియా. నువ్వు పెద్దోడి కాబట్టి నిన్ను బూతులు తిట్టకుండా ఉండను. నిజం చెప్పరా, నీ మనసులో ఏదో కక్ష పెట్టుకునే కదా ఇట చేసినావో? చిచి, నీ మీద ఖర్చేంద్రా నాకు? నీ మీద ఖర్చు పెట్టుకుంటే నాకేమైనా ఆస్తి బస్తులు వస్తాయేమి? నేను తీసుకున్న జీతమే నా చేతికి రావట్లేదు. నీ కాపురం చక్కదిద్దాలని కదరా ఇట్లా చేసినాను. చాలరా స్వామి, చాలు. నువ్వు చక్కదిద్దింది. నువ్వు చక్కదిద్దలా లారీ తీసుకొచ్చి గుద్ది పారేసినట్టు గుద్ది పారదొబ్బినావు. రే వాళ్ళంతా ఒకటే మంటరా. మోహన్ చూడు ఎట్టయిపోయినదో. అదేరా నాకు దిగులుగా ఉండదు. పండుకోతున్నట్టే ఉండవరు నువ్వు. సారీరా, నిన్ను చూస్తా ఉంటే అదే గుర్తుకొచ్చి ఉండదురా నాకు కూడా. నాకు ఐడియా కరెక్ట్ ఐడియారా,
కానీ గీత ఇలా రియాక్ట్ అవుద్దని ఊహించలా. ఊహించుంటే ఈ ఐడియా వేరే రకంగా వాడి ఉండొచ్చు. ఆ, పర్వాలేదు లేరా, తప్పుల నుంచి రైట్ చేసేది తెలుసుకుంటాం. ఈ తప్పును బట్టి రేపు రైట్ ఎట్ట చేయాలో కనిపెట్టేద్దాం. చాలరా స్వామి చాలు. ఇప్పటి వరకు చేసిన తప్పులు చాలు, రైటులు చాలు. ఆహా అట్ట కాదురా. సరేగానే ఒక సిగరెట్ ఇవ్వు. ఇప్పుడెందుకు సిగరెట్? ఆల్రెడీ సిగరెట్ ముట్టించిన దానికే కదా ముంతపాకి బలైపోయినావు. ఈరా ఒకే ఒక సిగరెట్ కాల్చుకుంటాను రా. రేయ్, నీకు లేని అలవాటు ఎందుకురా? అలవాటు కాదురా, నేను కూడా సిగరెట్ లో టెక్నికల్ గా అనుకున్నా, అది నీకు చూపిద్దామనే. ఊరి 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 ఒక్క తూరు సిగరెట్ కాల్చే టెక్నిక్ కనిపెట్టినావా? ఏం టెక్నిక్? ఈ చెప్తా. ముట్టిరా. ఏముందమ్మా, మీ అమ్మ నగలుండాయి కదా, అవి అమ్మేసి కొంత డబ్బు రెడీ చేశాము. అమ్మ నగలు కూడా అమ్మేశారా? ఆవిడికి ఒక్క నగ కూడా ఉంచరా అప్పా? ఏం చేసుకుంటామమ్మా, మీకోసమేగా అంతా. అవసరానికి ఉపయోగపడుతుందని నగ నాటరా కొనుక్కుంటాం. రోజు ఆ నగలేసుకుని తిరుగుతామా ఏంటి? ఏంటప్పా, ఎక్కడికైనా ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు పండక్కో పబ్బానికో అయినా ఒక నగ వేసుకోవాలి కదా. అమ్మకి ఏం లేకుండా అలా చేస్తే ఎలాగప్పా? ఏముందమ్మా, పండగ రోజు వస్తుందా, ఫంక్షన్ రోజు వస్తుందా? వచ్చిన రోజు కావాలంటే గిల్టు నగలేసుకుంటుంది. ఏమైపోయింది? ప్రతి ఒక్కళ్ళు అడుగుతారా ఏంది ఇది బంగారం కాదని? అవన్నీ విడిచిపెట్టమ్మా. సరే, వీళ్ళు అడిగిన దానికంతా చేయాలంటే లక్షలు అవసరం. మీరు ఏ ధైర్యంతో రండి కొందామని వీళ్ళని తీసుకువెళ్లారు? సరే, మీరు వెళ్లారు. ఆ తర్వాత సారే రాలేదు, మీరు రాలేదు. మా అత్తగారళ్ళొచ్చి సైలెంట్ గా వాళ్ల పాటికి వాళ్ళున్నారు. ఏ విషయం చెప్పలేదు. అసలు ఏం జరుగుతుంది? ఏం లేదమ్మా, తీసుకెళ్ళాను కదా కావాల్సినవి కొనడానికి. వాటికి నా దగ్గరున్న డబ్బు సరిపోకపోతే కొంత అప్పు చేసి కొందాం అనుకున్నాను. మీ అత్తగారు ఆ డబ్బులు చేతికిచ్చేసేయండి, మేం కొంచెం డబ్బులు దానికి వేసుకుని కొనేదేదో మంచిదో కొనుక్కుంటాం అన్నారు. సరే, ఆవిడిష్టమే కదా అని ఆ డబ్బులు మొత్తం ఆవిడ చేతికిచ్చేశాను. ఏంటప్పా మీరు చేసిన పని? నాకస్సలు నచ్చలేదు. చూడమ్మా, చెయ్యాల్సిన బాధ్యత మాది. మాకెలాగూ ఆ ఖర్చు తప్పదు. అది ఆవిడ చేతికిచ్చాం. ఆవిడ ఏం చేసుకుంటుందో ఆవిడిష్టం. అసలు మీకు అప్పు ఎవరిచ్చారు? అన్ని లక్షల రూపాయలు అప్పు ఇవ్వడానికి ఈ ఊళ్ళో ఎవరున్నారు మీకు? ఏదో తెలిసిన వాళ్ళ ద్వారా ఏర్పాటు చేశానులేమ్మా. ఎవరి దగ్గర? నీకు తెలీదమ్మా వాళ్ళు. నాకు తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఏమ్మా, అందరూ తెలుసా నీకు? ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం చేసుకుని డబ్బులు తీసుకున్నాను. ఏంటప్పా, ఎంత తీసుకున్నారు? ఎంతో లేమ్మా. చెప్తారా లేదా? ఎంతో కాదమ్మా, 2 లక్షలు. హా? దానికి వడ్డీ ఎలా కడతారు? మంత్లీ మీ ఖర్చులకు ఏం చేస్తారు? గీత, నేను ఈ ఊరొచ్చినప్పుడు ఒట్టి చేతులతో వచ్చాను. బతకలా? మీ ఇద్దరిని కని మేము సాకలా, చదివించలా? అన్నీ చేసుకోగలమమ్మా. నువ్వు ధైర్యంగా ఉండు. అది కాదప్పా. చూడమ్మా, ఈ విషయం ఇంతటితో వదిలే, ఓకేనా? నువ్వు లేనిపోని ఆలోచనలు పెట్టుకోకు. మీరు అనవసరమైనవన్నీ ఆలోచిస్తుంటారని మేము టెన్షన్ పడుతుంటాం. గీత, మీ బావ నిద్రలేపనా? డాక్టర్ దగ్గరికి తీసుకుపోదాం. వద్దులే అక్క, టాబ్లెట్ వేసాం కదా, చూద్దాం. పాపం బాగా చలిజరం ఉన్నట్టుందే. నేనే పాపిస్తే దాన్ని అంత బాగా వేశాను కదా. సరే, జాగ్రత్తగా చూసుకో. అవసరమైతే నిద్రలేపు. సరే అక్క.
మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని పిల్లి ఎలుక మాదిరి గీజులు ఆడుకుంటా ఉంటారు. బడాయికి ఏం తక్కువ లేదు. బడాయి గిడా ఎన్న ఉంటే బాగుండదు చెప్తుండా. బడాయి కాకపోతే ఇంకేందే, తెచ్చిన కాఫీ చేతికిచ్చేదానికి ఏమే, ఏదో ముస్టోడికి పడేసినట్టు ఆడ పడేసావు. ఆ మాత్రం అన్నా ఇచ్చాను, సంతోషించు. చెత్త కాఫీయే కదా, అందుకే కాఫీ ఇడబెట్టి చెత్త ఊడుస్తున్నావు సింబాలిక్ గా. చెత్త కాఫీ అది అయితే తాగద్దు. నువ్వెవరే చెప్పదానికి తాగుదనే? నేను తాగుతా. రోషం ఉంటే నేను తెచ్చిచ్చిన కాఫీ తాగబాకు. హ, ఇదేమన్నా మీ అయ్య సంపాదించిన సొత్త తాగకుండా ఉండేదానికి. ఇదిగో అయ్యా గియ్యా అని మాట్లాడావంటే బాగుండదు చెప్తున్నా. అవును, ఏ పొద్దున్న పాల ప్యాకెట్ మీ అయ్య తెచ్చిపెట్టినాడా? హ, మా అమ్మ డబ్బులతో తెచ్చిన పాలు కాఫీ నేను తాగుతా. సిగ్గుండాలి కొంచెమైనా. లేదా నీక? సిగ్గులేనిది ఎవరికో బాగా తెలుస్తుంది. నేనేమంత సిగ్గుమన్న పనేం చేయలేదులే. చిచ్చి, కొంతమంది నోట్లో నోరు పెట్టకూడదు. హబా, నోట్లో నోరెట్టే ఛాన్స్ ఎక్కడ ఉండదులే మాకు. పొద్దు పొద్దునే డబుల్ మీనింగ్ మాటలు మాట్లాడావంటే చిరెత్తుకొస్తుంది నాకు చెప్తున్నా. ఓహో, పొద్దున్నే మాట్లాడకూడదు అన్నమాట, సాయంత్రం మాట్లాడుకుందామా? ఏహే, ఏం మనిషివై నువ్వు. చిచ్చి, ఎందుకు ఈ డ్రామాలు? డ్రామాలు గీమాలు అన్నావంటే అస్సలు బాగుండదు చెప్తున్నా. మరి డ్రామా కాకపోతే ఇంకేందే? రాత్రి ఎవరో నాకు జ్వరం వస్తే పరిగెట్టుకుంటూ పోయే తడిబట్ట తీసుకొచ్చి నుదుటిన వేసినారు, టాబ్లెట్ ఇచ్చారు. ఆ తర్వాత చలికి తట్టుకోలేక వణికిపోతా ఉంటే గట్టిగా పట్టుకుని వాటేసుకున్నారు. ఇంత చేసి ఎందుకు ఈ డ్రామాలు? హలో, ఎవరు చేశారు ఈ పని? రాత్రి ఎవరో చేశారులే, వాళ్ళ గురించి. ఓహో, నేను ఇవన్నీ చేశానని అనుకుంటున్నావా? చేశారో లేదో చేసిన వాళ్ళకి తెలుస్తుంది. అయినా నేను నీ గురించి చెప్పినానా? సిగ్గుండాలి. ఏయ్ సాంబారు, ఇటు. ఇప్పుడే ఒకటితోటి ఏగేసొస్తున్నా, మళ్ళీ నువ్వు తగులుకున్నావేంటే నాకు? తగిలించుకుంటే వదిలించుకోవడం కష్టమమ్మా. పుట్టిన దగ్గర నుంచి తగులుకున్నాను, చచ్చేదాకా ఉంటాను. ఇప్పుడెందుకు చంపుతున్నావని? నేనేం చంపడం లేదే, నీలో ఉన్న ఒరిజినల్ ఎమోషన్ చచ్చిపోకుండా బ్రతికించాలని చూస్తున్నాను. ఏంటే బ్రతికించేది? ఊరికి చంపుతున్నావు. నిన్ను కొట్టను. ఆగాగాగు, కుంది తీసుకున్నావేంటే? నన్ను చంపేద్దావనా? నీ అంతరాత్మనే నెవర్ డైస్. అసలేంటే నీ ప్రాబ్లం? నన్నెందుకు ఇలా వేపుకు తింటున్నావు? ఎవరు వేపుకు తింటున్నారే? నువ్వా నేనా? నేను నిన్నెక్కడ వేపుకు తింటున్నానే? నన్ను కాదు, మన మొగుణ్ణి. మన మొగుడ్నా? అసలు నా గోవింద్ తోటి ఎంతెంత రొమాంటిక్ గా ఉండాలి, ఎంత సంతోషంగా ఉండాలి అని నువ్వు లవ్ చేసిన రోజు నుంచి రకరకాలుగా ఊహించుకున్నాను. ఆ లవ్ చేసిన 4 రోజులు ఆ రొమాన్స్, చిన్న చిన్న ముద్దు ముచ్చట్లు బానే ఉన్నాయి. ఆ తర్వాత మొత్తం నన్ను ఎండగట్టేశావు. అసలు ఎంత కరువులో ఉన్నానో తెలుసా నేను? రొమాన్సే లేకుండా పోయింది. చిప్ప ఏంటి? చీపోవా? అంతరాత్మ ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అవ్వలేకపోతే ఆ బాడీ ఎందుకు, ఆ బ్రెయిన్ ఎందుకే? వేస్ట్. అసలు గోవింద్ ఎంత మంచోడు, ఎంత అందగాడు. వాణ్ణి పట్టుకుని ఏడిపిస్తున్నావు. నీకు అసలు బుద్ధుందా ఏంటి? మంచోడా, అందగాడా? ఇంతటి అందగాడు నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేడు. మరి అయ్యగారు పెళ్లికి ముందు గోవింద్ వేరు, ఇప్పుడు గోవింద్ వేరు. అన్ని ఉత్తితి కబుర్లు. నన్ను బుట్టలో పడేయడానికి రకరకాల కథలు చెప్పాడు. ఇప్పుడు మా నాన్న నెట్టేసి
తల పగలు కొట్టేసిన దానికి ఇంతవరకు సారీ కూడా చెప్పలేదు. పొగరుతో ఉన్నాడు. పైగా నాతోనే అంటాడా నన్ను ముట్టుకోను అని. నాకెంత పొగరు అని అంటాడా? ఏ నేను మాత్రం ఇక్కడ కాసుకుని కూర్చున్నానా ఆయన గారి కోసం? ఏం అక్కర్లేదు, నేను కూడా తగ్గేదేలే. చాలే ఊరుకోవే. నీకు లోపల అన్ని ఉన్నాయి గాని బయట పెట్టట్లా. ఏంటి లోపల అన్ని ఉండేది? ఏంటి నువ్వు ఆగేది? రాత్రి చూశాను కదా, గోవింద్కి జ్వరం వస్తే విలవిల్లాడిపోయావు. తడి బట్ట నుదుటిన పెట్టి ఓని కళ్ళల్లో ఒత్తులేసుకుని చూస్తున్నావు. చలికి తట్టుకోలేకపోతుంటే గట్టిగా వాటేసుకున్నావు. అదంతా ఏంటి? లవ్వే కదా. లవ్వు కాదు, గడ్డి గుడ్డు కాదు. ఏదో జ్వరంతో బాధపడుతున్నాడు కదా అని జాలిపడ్డానంతే. ఏంటి జాలా? ఇదిగో, మనసులో ఉండే లవ్వుని జాలన్నావంటే పాపం పాపం చుట్టుకుంటది నీకు. అబ్బో, మీకు సర్ప్రైజ్ ఉండాలని ముందు చెప్పలే. ఇప్పుడు దీని గురించి పంచాయతీ పెట్టబాక. అమ్మా మరి ఏంది? పనికి నుంచి పోవాలంటే కొంచెం దూరం భారం కదా. మన కాడ తాకట్టుకు వచ్చిన బైక్లు ఉన్నాయి కదా, ఒక బైక్ వేసుకుపోతా. తాకట్టుకొచ్చిన బైక్ ఊరికే పడుండది కానీ దాని పెట్రోల్ యాడ్ నుండి తెచ్చిపోస్తా. మన ఇంట్లో ఉండేవి నీళ్ల బావులే, పెట్రోల్ బావులు కాదు. పోయేటప్పుడు పెట్రోల్ పోయించుకుంటాలేమ్మా. నువ్వు సంపాదించే దాంట్లో బండికి పెట్రోల్ పోసేస్తే ఇంకేంద్ర మిగిలేది చేతికి? బండి గిండి వద్దు, ఆడ సైకిల్ ఉండది, సైకిల్ వేసుకొని పో. సైకిల్ అమ్మా? అట్నే అమ్మా, సైకిల్ చాలా మంది కలిసి వచ్చినదే, మాకు కూడా కలిసి వస్తాదిలే. పూరి పోదాంపా. వస్తామత్తా. వస్తామమ్మా. చూసినావా కనుకో, నీకు మాత్రమే చెప్పినారు, నాకు చెప్పలా. వస్తామవ్వా. వస్తాం వదినా. బాయ్ 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 మరిది. బాయ్ మరిది. బాయ్ చెల్లి. ఊపింది చాలు, పో పోయి పని చూసుకోపో. కనుకం, ఈ పూరిని ఈజీగా కంట్రోల్లో పెట్టేయచ్చే, కానీ ఆ సాంబారు పూర్తిగా కంట్రోల్ తప్పిపోతా ఉండాలి. ఆ సాంబారు గోవిందుగాడు గొడవ పడుతున్నట్టే ఉండారు గాని రాత్రి వాడికి జ్వరం వచ్చిందంట. ఆ జ్వరం నెపంతో మెల్లగా ఇద్దరూ ఒకటైపోయినారు. దీనికి ఏదోటి చెయ్యాలే. ముందు వాళ్ళిద్దరూ దగ్గర కాకుండా ఆపాల. ఎట్టి పరిస్థితుల్లో భార్యాభర్తలుగా కలిసి బతకూడదు. అప్పుడు గాని మనం అనుకున్నది చేయగలం. అట చెడగొట్టేది విడగొట్టేది అంటే దానికి నువ్వే కరెక్ట్ ఐడియా చెప్పు. దీనికేం గొప్ప ఐడియా కావాలా? పాత ఐడియానే. నూనె డబ్బాలో నుంచి నూనె తీసి కింద పోసేసి దాన్ని కరెక్ట్ గా పిలిపించి తొక్కించి పడేసామనుకో, నడ్డి విరిగి ఓ మూలన పడుంటాది. ఆ తర్వాత కుయ్యో ముర్రో అని ముక్కుతూ మూలుగుతూ పడుంటారు తప్ప ఏమీ చెయ్యలేదు. గోవిందగాడి దగ్గరికి వెళ్లి వాడికి దగ్గరయ్యే అవకాశం ఉండదు. గోవిందగాడికి ఏదో పని అప్పచెప్పేసి వాణ్ణి దాని దగ్గరికి పోనీయకుండా చెయ్యాల. మరెందుకు ఆలస్యం? అనుకున్నది ఎండే చేసేయి. నీ నడు విరగలేదు, నా నడు విరగొట్టేశావు కదా. అమ్మా దేవుడా, లేవలేకపోతున్నానే. అయ్యో కలుక్కుమంటుందే. నా నడు విరగొట్టేసాడ్రా బాబోయ్. నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళేది ఎట్లారా దేవుడా? మురుగా, ఇప్పుడే చెప్పాను కొంతమంది కళ్ళు నా మీద పడకుండా చూడు అని. కరెక్ట్ గా పడ్డట్టున్నాయి. కింద పడి నడు విరగొట్టుకున్నాను. ఏయ్, ఎవరినంటున్నావే? కొంతమంది కళ్ళని మమ్మల్నేగా. నేనేమన్నా మీ పేరు పెట్టి చెప్పానా? మీరు భుజాలు తడుముకుంటున్నారు అంటే అర్థమేంటి? నువ్వు మమ్మల్ని చూసి అన్నావు. పడ్డ దెబ్బకి కళ్ళు బయలు కమ్ముతున్నాయి. ఎవరిని చూసానో నాకేం తెలుసమ్మా. అమ్మ దేవుడా, నేను ఇప్పుడు ఇంటర్వ్యూకి ఎలా వెళ్ళాలి? అయ్యో, ఈడ కింద పడి మరి ఏదో 3వ అంతస్తు నుంచి కింద పడ్డట్టు ఎందుకంత ఓవరాక్షన్? లే. ఏయ్, ఏంది లేచేది? కదలేకపోతున్నాను ఇక్కడ. నువ్వే కావాలని నేను ఇంటర్వ్యూకి పోకూడదని ఇలా చేసావు. నువ్వు ఇంటర్వ్యూకి పోకూడదంటే నేను ఎందుకు ఇట్లా చేస్తాను? నేనేదో దేవుడికి దండం పెట్టుకుందామని వచ్చాను, కాల్ జారాను, పడ్డాను.
ఇప్పుడు ఈ సోదాపి నన్ను లేవదీస్తావా లేదా? అయ్యో ఏయ్, ఏంటి ఛాన్స్ దొరికిందని నడుము పట్టేసుకున్నావు? వదులు. రేయ్, ఆడ తీసుకొచ్చి కూర్చోబెట్టు. ఏంటి తీసుకొచ్చి కూర్చోబెట్టేది? నన్ను అర్జెంట్ గా ఇంటర్వ్యూకి తీసుకెళ్ళు. అమ్మా, ఇంటర్వ్యూగా నా వల్ల కాదు. ఇప్పుడు నువ్వు నన్ను ఇంటర్వ్యూకి తీసుకెళ్ళకపోతే ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. అమ్మా, ఇంట్లో తిని ఖాళీగా కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి అనే మనిషి ఇప్పుడు మాట్లాడరేంది? అమ్మా, నేను వెళ్ళి ఉద్యోగం చేసుకోవాలా వద్దా? సంపాదించాలా వద్దా? ఆ లేపి 4 అడుగులు నడిపించరా, నడిచిపోతది. ఏంది నడిచిపోయేది? నడుం పోయింది ఈడ. మర్యాదగా నేను ఇంటర్వ్యూకి తీసుకుపో. కదలేకపోతుంటే ఎట తీసుకుపోయేది? ఎత్తుకొని తీసుకుపో. అవ్వా అవ్వా, ఎత్తుకుని తీసుకుపోవాలా? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? ఆ? తీసుకెళ్లేది పక్కింటి పెళ్ళాన్నా? ఆయన పెళ్ళానేగా. ఎత్తుకో. రూమ్ సరిపోతుంది, కానీ ఎప్పుడైనా అత్త వాళ్ళిట వస్తే అమ్మోళ్ళు ఇటు రారు. ఏదో రావాల్సిన బాకీ కింద ఆస్తి కింద పడి ఉంటదనే ఈ రూమ్ లాక్కుని పెట్టుకున్నారు తప్ప ఇదేం ఉపయోగపడదు. అప్పుడప్పుడు ఏంటి? అదే ఏం లేదు. ఇదిగో ఏదో చెప్పబోయి ఆగావు. మరి కోపడు కూడా చెప్తే ఎప్పుడైనా నేను అన్నోళ్ళ ఏడ కూర్చుని తాగుతాం, తాగాలనిపిస్తే. అందుకే సాపా దిండు అవన్నీ కూడా ఉంటాయి రెస్ట్ తీసుకునేదానికి. ఛీ, ఏమన్నదమ్ములు కలిసి తాగుడేందో ఇదేందో. ఏ దినాము ఇదే పనా మాకు? అయినా అన్నదమ్ములు కలిసి తాగితే తప్పేందే? మేము ఎప్పుడైనా అన్నదమ్ములు ఉండమా? బెస్ట్ ఫ్రెండ్స్ కన్నా ఎక్కువగా ఉంటాం. బయట ఆడ ఈడ పోయి తాగేదానికన్నా మన ప్లేస్ లో కూర్చుని తాగితే మంచిది కదా, పరువు పోకుండా. చేసే తప్పుని బాగా సమర్థించుకుంటావు. సమర్థించుకునేది కాదబ్బా, ఉండేదే చెప్తా ఉండా. సర్లేగానే నీకిక్కడ ఏ డిస్టర్బెన్స్ ఉండదో ఈడ కూర్చునే హాయిగా గంటలు చదువుకో. నేను పనికి పోయేసే సాయంకాలం వస్తాను, నువ్వు మధ్యాహ్నం భోంచేయి, నేను బయలుదేరుతాను. ఒక్కదాన్నే ఉండాలంటే ఏదోలా ఉంది. పైగా భోజనం కూడా ఒక్కదాన్నే కూర్చుని తినే అలవాటు లేదు. మధ్యాహ్నం భోజనానికి వచ్చేయి, నువ్వు వచ్చి ఇక్కడే నాతో పాటు తిను. అట్ట కాదే, పనిలో ఉంటాను కదా, ఆ టైంకి వచ్చి వెళ్ళాలంటే. ప్లీజ్ ప్లీజ్. సర్లే, ఎడ్డగడ్డ భోజనానికి వచ్చేస్తాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్. బాగా చదువుకో, నేను పోయేసత్తా. ఏమైందమ్మే? నాకెందుకో దిగులుగా ఉండాది. ఇక్కడొక్కదాన్నే ఉండాలంటే భయంగా ఉండాది. నువ్వు దిగులు పెట్టుకునేదానికి నాకు పెళ్ళం వద్దేం కానీ నిన్ను పుట్టింట్లోనే వదిలేసిపోతా ఉండానే. ఏమే చదువుకునేదానికి కదా వదిలేసిపోతా ఉండా. భయం ఎందుకు? ఇదేం అడుగు కాదు, ఊరే. కాకపోతే ఊరు సౌరు ఉంది కాబట్టి ఎక్కువ మంది జనాలు లేరు. నువ్వు గడి పెట్టుకుని చదువుకో. గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ మార్నింగ్. ఏంటిది, ఆటో డ్రైవర్లు కూడా నేరుగా ఇంటర్వ్యూ రూమ్ లోకి వచ్చేస్తారా? ఆటో డ్రైవరా? ఆటో డ్రైవర్వే కదా. సార్, నేను చిన్న ప్రాబ్లం వల్ల నడవలేకపోతున్నాను, అందువల్లే వీల్ చైర్ లో వచ్చాను. ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. నో ప్రాబ్లం మిస్. అసలు ఈ పరిస్థితుల్లో కూడా ఇంటర్వ్యూకి రావాలనుకోవడం గ్రేట్. దానికి హెడ్స్ అప్. ఏమయ్యా, నువ్వు బయటకెళ్ళు. ఏ, మేము ఉండకూడదా ఇడా? ఇంటర్వ్యూకి వచ్చిన వాడు మాత్రమే ఉండాలి ఇక్కడ. ఏ, మేము ఇంటర్వ్యూకి పనికిరామా? ఏంటి, ఆటో డ్రైవర్లు కూడా ఇప్పుడు కాల్ సెంటర్కి ఉద్యోగాలకు వస్తున్నారా? హలో, మేం కూడా ఈడ బ్యాచులర్ డిగ్రీ, మాకు కూడా వచ్చు బాబు ఇక్కడ ఉద్యోగాలు చేయడం. ఆహా, మరి అప్లై చేసుకున్నావా? లేదు. ఆహా, మరి అప్లై చేసుకోకుండా ఇంటర్వ్యూలు ఎలా ఉంటాయి? ఈవిడ గారికి వీల్ చైర్ డ్రైవర్ గా కూడా పనిచేయాలి కదా. నువ్వు ఎక్కువగా మాట్లాడుతున్నావయ్యా. మీ ఉద్యోగానికి కావాల్సింది ఇలాంటి కదా. కావాలంటే ఇంటర్వ్యూ చేసుకోండి, నేను అందరికంటే టాప్ లో ఉంటా. ఆహా, సరే,
నీ అతివాగుడు చూసి నీకు కూడా ఇంటర్వ్యూ పెడతాను. ఏం సమాధానాలు చెప్తావు చూస్తా. అడుక్కోండి. ఏంది అడుక్కోవాలా? అదే ఇంటర్వ్యూ లేదో అడుగుతారు కదా, అది అడుక్కోండి. ముందు వీడిని అడుక్కుంటాం, తర్వాత మిమ్మల్ని అడుక్కుంటాం. వెయిట్. సరే. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. నా పేరు గీతా నటరాజన్, బిఎస్సి కంప్యూటర్ సైన్స్. గతంలో మ్యాట్రిమోనీలో వర్క్ చేశాను. గుడ్. అసలు మేము ఎందుకు నీకు ఉద్యోగం ఇవ్వాలి? ఎందుకంటే కస్టమర్స్ ని హ్యాండిల్ చేయడం అనేది ఒక టాలెంట్. ఆ టాలెంట్ నాకుందనుకుంటున్నాను. వెరీ గుడ్. మరి డ్యూటీ టైమింగ్స్ ఆల్ టైమింగ్స్ లో ఉంటాయి, చేయగలరా? తప్పకుండా చేయగలను సార్. ఈ జాబ్ చాలా కష్టంగా ఉంటుంది. ఇంత కష్టమైన జాబ్ను ఎంచుకోవడానికి కారణం? సార్, ఇష్టమైన పని ఏది కష్టం కాదు. నేను ఈ జాబ్ ని కష్టంతో కాకుండా ఇష్టంతో వర్క్ చేస్తాను. అబ్బా, మీకు ఈ జాబ్ లో టార్గెట్స్ ఉంటాయి, అవి రీచ్ అవ్వగలరనే నమ్మకం ఉందా? సార్, నడవలేని స్థితిలో కూడా నేను ఈ ఉద్యోగానికి వచ్చానంటే నేనెంత పట్టుదలతో ఉన్నానో మీరు అర్థం చేసుకోవచ్చు. వెరీ నైస్. యు ఆర్ సెలెక్టెడ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇంటర్వ్యూ ఏంటి బాబు? అడుక్కోండి. కాల్ సెంటర్ ఉద్యోగులకి ఉండాల్సిన మొదటి లక్షణమే ఈ అతివాగుడు ఉండకూడదు. కాల్ సెంటర్ ఉద్యోగం అంటే వాగేదే కదా పని. ఇలా అడ్డగోలుగా వాగితే సీట్లో కూర్చోక ముందే సీట్ చించేస్తారు. పర్లేదా? మరీ అంత స్పీడ్ గా వద్దులేగానే. కంటిన్యూ. హే, నోరు మూసుకుని తినగా కూర్చోలేవా? హలో, దిస్ ఇస్ నాట్ యువర్ ప్రాబ్లం, ఇట్స్ మై ప్రాబ్లం. ఓకే. మీరు ఈ ఉద్యోగానికి రాకముందు ఎన్నో రకాలుగా కస్టమర్ కేర్ నుండి కాల్స్ అందుకొని ఉంటారు. మీరు కస్టమర్స్ గా మాట్లాడుంటారు. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి. ఓయమ్మో, అది పెద్ద టార్చర్. కస్టమర్ కేర్ కి ఫోన్ చేస్తే తిన్నగా సమాధానం చెప్తారా? ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, చూసి చెప్తామంటారు. అదేదో దిక్కుమాలిన మ్యూజిక్ ఒకటే వేసేసే సహనాన్ని పరీక్షిస్తారా? చాలా టార్చర్ అదే. కస్టమర్ కేర్ వాళ్ళని చాలా విసుక్కుంటారండి. ఒక్కోసారి కోప్పడతారు, ఇంకొంతమంది అయితే దారుణంగా తిట్టేస్తారు. ఎస్, కానీ వాళ్ళు ఎలా మాట్లాడినా కోప్పడినా మీరెలా ఉండాలి? తిరిగి మనం కూడా తిడితే ఫోన్ పెట్టేస్తాడు. కస్టమర్ ఫోన్ పెట్టడం కాదు, హెచ్ఆర్ నీ ఉద్యోగానికి ఎసరు పెడతాడు. ఏందబ్బా, అటు తిరిగి ఇటు తిరిగి నేను ఉద్యోగంలో జాయిన్ అవ్వకముందే తీసేయించేలా ఉన్నారు మీరు. ఇంకా మీరు వాగడం కట్టిపెట్టి శ్రద్ధగా వినండి. ఓకే. కస్టమర్స్ రకరకాల ప్రాబ్లమ్స్ తో మనకి ఫోన్ చేస్తూ ఉంటారు. మనది సెల్యులార్ నెట్వర్క్ కాబట్టి బేసిక్ గా ఇంటర్నెట్ ప్రాబ్లమ్స్ గురించి, ప్రీపెయిడ్ లో రీఛార్జ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని, అసలు మాట్లాడకుండానే డబ్బులు కట్ అయిపోయాయని, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ తో కాల్స్ వస్తూ ఉంటాయి. అవునవును, 30 రూపాయలకి టాప్అప్ చేసామంటే 3 రూపాయలే ఉంటాయి. సారీ. ఇప్పుడు కస్టమర్ ఒక ప్రాబ్లం తో కాల్ చేస్తాడు. కస్టమర్ కాల్ చేస్తే మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఇప్పుడు నేనే కస్టమర్. నేను. హలో. హ్యాపీ టెల్ సెల్యూలో నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? కరెక్టా? చెప్పండి మేడం, మీ ప్రాబ్లం ఏంటి? నేను 50 రూపీస్ రీఛార్జ్ చేశానండి. బ్యాలెన్స్ 20 రూపీస్ చూపిస్తుంది. ఒక్క నిమిషం మేడం, చెక్ చేసి చెప్తాను. ఓకే. ఇలాగే వస్తుంది కదా, మ్యూజిక్ కంప్యూటర్ లో వస్తుంది కదా, ఇలాగే. మేడం, లైన్ లో వేచి ఉన్నందుకు ధన్యవాదాలు. మీరు డైలర్ టోన్ యాక్టివేట్ చేసుకున్నారు మేడం, దానికి 30 రూపాయలు కట్ అయిపోయాయి. అసలు నేను డైలర్ టోనే యాక్టివేట్ చేసుకోలేదు. మీరే చేసేసి మీరే డబ్బులు కట్ చేసుకుంటారా? మీరు చేసుకోకపోతే మేము వచ్చి మీ ఫోన్ లో నొక్కినామా ఏమే? హలో, అసలు నేనేం అడుగుతున్నాను, మీరేం సమాధానం చెప్తున్నారు? హలో, మీరే పెట్టుకున్నారు అనే పాట పెట్టుకుంది మీరే. నాకు ఆ పాట గీట వద్దు. ఆ పాట తీసేసి నా 30 రూపాయలు నా అకౌంట్ లో వేసేయండి. అంటారా పాట పెట్టేసుకుని? ఇప్పుడు అంటే ఏటా? కుదరదు. ఇలా మాట్లాడారంటే ఉద్యోగం ఊడిపోద్ది. ఏమి ఇంకేట మాట్లాడాలా? మిస్ గీత. అబ్బో, మిస్ అంట. మిస్ పెళ్లి కాలేదా ఈమెకి? మీరు చెప్పండి.
ఎవరది? ఎవరు అంటే మాట్లాడరే. అవును, పని ఎలా ఉంది? సూపర్ గా ఉందా? అవును, ఎంతసేపు పని పని అంటావు తప్ప ఏం పనో చెప్పలేదు నువ్వు. నువ్వు అడగలేదు, నేను చెప్పలేదు. అడగకపోతే చెప్పవా? నువ్వు అడగవా? హం, సరే, ఇప్పుడు అడుగుతున్నాను కదా, చెప్పు ఏం పని? ఈరసామని ఒక ఆయన ఉన్నాడు. ఆయన రైస్ బండిలో ఇప్పుడు మొత్తం మద్రాస్కి కర్ణాటకే రైస్ పంపిస్తా ఉంటాడు. బయట ఊరి నుంచి వుడ్లు అవి తెప్పిస్తా ఉంటాడు. ఆడ మన పనే. రైస్ మండీలోనా? ఏం పని? చాలా కష్టమైన పని అయి ఉంటుంది. నిన్న అసలు సరిగ్గా చూసుకుంటా ఉండారా? నువ్వేమనుకుంటున్నావు అయ్యగారినే? అసలు నా ముందు ఎవరు నోరు తెరవడాడా? నోరు తెరిస్తే కుట్టేడువే. తక్కువ చేసినాడంటే ఎత్తి సిరేయడమే. అమ్మా, ఒకటా రెండా 100 కొద్ది బరువు బాధ్యతలు నా భుజాల మీద ఉన్నాయాడా? అమ్మా, అవునా? పోనీలే, నిన్నక్కడ బాగా మర్యాదగా చూసుకుంటున్నారు కదా? మర్యాద మామూలు మర్యాద కాదు. ఆ తాబేలు నడకండి, తొందరగా వెళ్తున్నా అన్న. అసలు కూర్చుంటే కదిలే పనే లేదో. మనం కూర్చునే ప్లేస్ ఫుల్ ఏసీ తెలిసినా అసలు చెమటే పట్టదో. ఏసీ కావాల్సి వచ్చిందా నీకు? వెళ్ళ పని చూడు, వెళ్ళరా. ఏసీ కావాలంట, ఏసీ. అది అట్ట ఉంటది మన స్టైల్ ఆడ. పోనీలే, ఏదో సుఖంగా పనిచేస్తున్నావు. నా కోసం ఎక్కడెక్కడ ఎంత కష్టపడుతున్నావు అని ఎంత బాధేసిందో తెలుసా? అసలు కష్టమే లేదు. ఎట్లాంటి పనులు అయితే ఇంకా 100 పనులు చేయొచ్చు. తిను సరిగ్గా తినా. బాగా తింటేనే చదివేదానికి. తిను. ఆపాను, ఏం చేస్తావో చూస్తూ ఉండు. అమ్మా అమ్మా, గుడికాడ ఆపమని చెప్పేదానిక పెద్ద పుడింగిలాగా దబాయించి మరీ ఆటో ఆపు అని చెప్పింది. ఏదో పెద్ద పొడిచేదానిలాగా. ఇట్టే లొడలొడ వాగుతుండు, నిజంగానే పొడుస్తా మూతి మీద. అవ్వా, పొడుస్తావే, పొడుస్తావు. చెప్తా నీ సంగతి. అన్ని గుర్తు పెట్టుకునే ఉంటా, వదలను అసలు. చూద్దాంలే. అమ్మా తల్లి, కొత్తగా ఉద్యోగం వచ్చింది. బయటోళ్ల కంటే మా ఇంట్లో కుళ్ళుకునే మనుషులే ఎక్కువ. ఎవరి గురించి మాట్లాడుతా ఉండవు? మీ అమ్మగారి గురించే. మా అమ్మ గురించి మాట్లాడినామంటే బాగుండదు చెప్తా ఉండా. నాకు చాలా బాగుంటది, నేను మాట్లాడతా. మా అమ్మ గురించి మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు చెప్తా ఉండా. నచ్చకపోతే చెవులు మూసుకో. ఇదిగో తల్లి, ఇంట్లో ఉన్న మా అత్తగారు మహా తల్లి. నేను ఉద్యోగం చేసినా ఏడుస్తుంది, చేయకపోయినా ఏడుస్తుంది. కొంచెం ఆవిడ ఏడుపుల్ని కంట్రోల్ చెయ్యి. దానికి తోడు ఇన్నాళ్ళు అన్నింటికీ నేను నిలబడేస్తాను అని ఓ మనిషి వెనకే నిలబడి వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఆయనకు కూడా చెప్పు. ఎవరే వెన్నుపోటు పొడిచేదే? నువ్వే. పెళ్లికి ముందు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేసేది ఇంకోటి. ఆవు అంటే ఇది ఒకటి పట్టుకున్నావు. పెళ్లికి ముందు చెప్పింది ఒకటి, చేసింది ఒకటి అని. అసలు ఏం చెప్పాను, ఏం చేస్తున్నాను? ముందు ఆటో తీ. ఊరికే ఓవర్గా ఇది చేయకు. తీస్తాను. ఆటో కాదు, నీ తాట తీస్తాను. అవును కదా, అయితే పానీపూరి తింటూ ఒక సెల్ఫీ తీసుకుంటావా? అట్నే. నువ్వు నాకు ఏమబ్బా అందరూ తినేది వదిలేసా మా మొహాలు చూస్తా ఉండారు. ఈ ఫోటోలు విలువ మీకు ఇప్పుడు తెలియదు.
బాగా వయసు అయిపోయా కళ్ళు కూడా కనపడిన టైంలో సోడా బుడ్డద్దాలు వేసుకున్నా ఈ ఫోటోలు చూస్తాం చూడు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఈ ఫోటోలకే కోట్ల రూపాయలు కూడా యూజ్ అయ్యో. మీరు నవ్వుకోండి మేము సెల్ఫీలు దిగుతాం. రామే అని పట్టించుకోబాక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.